ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితాభిరామతారిక అమ్మవారి యొక్క ఐశ్వర్య యోగంలోని 84వ నామం గురించి, ఆ నామం యొక్క మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాభిరామతారిక అమ్మవారి యొక్క 84వ నామం గురించి తెలుసుకుందాం. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, శివుడు తన కంటి మంటతో మన్మధుడిని భస్మం చేయగా వారిని తిరిగి తన చూపుతో అమ్మ బతికించింది. చూపుతోటి బతికించింది. అందుగా కాముని బతికించే మందు అమ్మవారు అన్నమాట. బండాసురుడు యుద్ధంలో మరణించాక అమ్మవారి దగ్గరకు దేవతలు చేరి రతీ సమేతంగా చేతులు జోడించి దేవకార్యం కోసం మరణించిన మన్మధుడిని బతికించమని ప్రార్థించారు. కాముడిని సంహరించడం వల్ల ప్రయోజనం లేదని, లోక సృష్టి జరగడానికి అతడు అవసరమని వారు వేడుకున్నారు. అమ్మవారు కరుణించింది, మన్మధుడిని బతికించింది. ఇక్కడ ఒక అంతరార్థం గ్రహించాలి. శరీరాలు ఎన్ని ధరించినా కోరికలు చావవు, కర్మలు చెడవు. అందుకే తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్, తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్ అంటాడు పోతన. మనం కర్మలను రేకెత్తించే కామాన్ని జయించాలి. శివుడు మహాత్ముడు కనుక కాముణ్ణి సంహరించాడు, కామాన్ని జయించాడు. శరీరం లేని మన్మధుడు అనంగుడు అనే నామంతో అవయవాలు లేనివాడు అనగా రూపం లేనివాడుగా ఇప్పుడు సకల ప్రాణులను ఆశ్రయించుకొని అందరినీ కాముకులను చేయడం మొదలుపెట్టాడు. అమ్మవారు గురువు. దేవుడు కోపిస్తే ఆ కోపం నుండి రక్షించే శక్తి ఒక గురువుకే ఉంది. సదాశివుడు అమ్మవారిని ఆశ్రయించి శ్రీ విద్యాదీక్ష స్వీకరించిన వాడు. ఆయన సమయాన్ని బట్టి మన్మథ దహనం అవసరమైంది. మరలా ఇప్పుడు అతని అవసరం లోకానికి ఉంది. కనుక గురుస్వరూపిణి అయిన అమ్మ అతన్ని బ్రతికించింది. గురుస్వరూపిణి అయినటువంటి అమ్మ అతన్ని బతికించింది. ఇక్కడ హరశబ్దాన్ని గురించి తెలుసుకుందాం. తానెవడు, ఎక్కడి నుండి వచ్చాడు అనే ఆత్మజ్ఞానాన్ని అనగా స్వస్వరూప జ్ఞానాన్ని హరించేవాడు హరుడు. పంచభూతాలతో తయారు కాబడిన ఈ శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ తాను ఈశ్వరుడి నుండి వేరుపడి ఇక్కడకు వచ్చిన వారినని, తాను ఈ శరీరం కాదని, నాశనరహిత పరబ్రహ్మ స్వరూపాన్ని అని గ్రహించలేక శరీరమే తాను అనుకుంటోంది. దీన్నే మాయ అంటారు. దీని ప్రభావం వల్ల శరీరంలో చేరినప్పటి నుండి అనేక సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అవన్నీ తన శరీరానివో ఆత్మవో అనే జ్ఞానం లేక మళ్ళీ జన్మలెత్తుతూ రోగ జీవితాలు గడుపుతూనే ఉంటాడు శరీరి. ఈ భయంకరమైన అజ్ఞానానికి అమ్మవారు మాత్రమే చికిత్స చేసి కాపాడగలదు. ఒక అమ్మ మాత్రమే మనకి దీని నుంచి కాపాడేటువంటి తల్లి. అందుకని
ఈ అమ్మవారి యొక్క నామాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత సార్లు రోజు పఠించండి. దీనివల్ల ఫలితం ఏంటంటే ఎప్పుడూ దుఃఖాలే తప్ప సుఖం లేనటువంటి జీవులు ఈ మంత్రాన్ని పౌర్ణమి అమావాస్యల్లో 1000 సార్లు, రోజుకి 1000 సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళకి జీవితంలో సుఖం లభిస్తుంది. అలాగే తీవ్ర వ్యాధులతో బాధపడేవారు ఈ మంత్రాన్ని అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో, అలాగే ఆది శుక్రవారాల్లో, సూర్యోదయ సమయంలో 108 సార్లు జపిస్తే రోగాల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యానికి నిద్రించే ముందు ఈ మంత్రాన్ని కనుక రోజు 11 సార్లు జపించినట్లయితే భార్యాభర్తల్లో ఐకమత్యం లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని పఠించి ఆ అమ్మ కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ ఓం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధ్యై నమః. ఓం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధ్యై నమః. ఇలాగే ఈ అమ్మవారి యొక్క 84వ నామాన్ని పఠించి మీరు ఆ లలితాపరాభటారిక అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.